పట్టణంలో నాయకులు ఎస్సీ వర్గీకరణపై నిరసన తెలిపారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో నాయకులు ఎస్సీ వర్గీకరణకు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నాయకులు అంబేద్కర్ విగ్రహం వద్ద సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ మాల మాదిగల మధ్య ఐక్యతను విడగొట్టడానికే ఇలాంటి తీర్పులు ఇస్తున్నారని, వెనుకబడి ఉన్నారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణ న్యాయవాది, సత్తి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఈరోజు ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు నిరసనగా ఈరోజు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాల మహానాడు సభ్యులకు మరియు పత్రికా విలేకరులకు అందరికీ నా నమస్కారం. మరి ముఖ్యంగా ఈ ఎస్సీ వర్గీకరణ తీసుకురావడంలో ఉన్నత న్యాయస్థానంలో చాలా అలసత్వం వహించి రాజ్యాంగ విలువలను పక్కకు పెట్టి ఈరోజు కొన్ని రాష్ట్ర కోర్టులు ఇచ్చిన హైకోర్టు తీర్పు ఇచ్చిన దాన్ని ఆసరాగా చేసుకొని సుప్రీంకోర్టు జడ్జెస్ వాళ్ళు వర్గీకరణ చేయడము చాలా దురదృష్టకరమైన విషయం. అయితే మందకృష్ణ మాదిగ్ గారు గత 30 సంవత్సరాల నుండి కూడా వర్గీకరణ కోసం పోరాడుతున్నారు. ఆయన యొక్క ఆశయం ఫలించింది. అయితే ఇక్కడ ఎవరికి అన్యాయం జరిగిందో, ఎవరికి న్యాయం జరిగిందో ఎవరికి తెలియడం లేదు. కేవలం మాదిగ సహోదరులు ఏమంటున్నారంటే ఎస్సీలలో కేవలం మాలలు మాత్రమే లబ్ధి పొందాలంటున్నారు. కానీ ఎవరు ఎక్కడ లబ్ధి పొందలేదు. ఇక్కడ మన రాష్ట్రంలో, దేశంలో కానీ ఎక్కడైనా సరే కొన్ని టెస్ట్ కమిషన్ ద్వారా ఎన్నికైన వాళ్ళు తప్ప ఊకే క్యాస్ట్ను ఆధారం చేసుకొని నియమితులైన వాళ్ళు ఎవరూ లేరు. కానీ ముఖ్యంగా ఈ వర్గీకరణ జరగాలంటే ఎస్సీ వర్గీకరణ అనేది ఇది ఒక రాష్ట్ర స్థాయి విషయం కాదు, సుప్రీంకోర్టు విషయమే కాదు. ముఖ్యంగా పార్లమెంటులో మెజార్టీ పొందిన తర్వాతనే వర్గీకరణ అంశం అనేది ముందుకు సాగాలి. ఆ వర్గీకరణ ముందుకు సాగాలంటే ముందు రాజ్యాంగానికి విలువలనిచ్చి పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందాలి. మరి ముఖ్యంగా ఈరోజు మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఇచ్చిన విలువలు ఎక్కడ పోయాయి, ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఎక్కడ పెట్టారు, దాన్ని చదివారా లేదా అని ఈరోజు సుప్రీంకోర్టు జడ్జెస్ను కూడా మేము ప్రశ్నించదలుచుకున్నాం. ఎందుకంటే మీరు ఎందుకు రాజ్యాంగ విలువలను మర్చిపోయారు? రాజ్యాంగ విలువలను మర్చిపోయి మీకు ఇష్టం వచ్చిన రీతిలో ఈ విధంగా వర్గీకరణ చేసి మాలా మాదిగ సహోదరుల మధ్య చిచ్చు పెట్టి అంతర్గత కలహాలు లేపడానికి తప్ప మీరు ఇచ్చిన తీర్పు ఏమాత్రం బాగా లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈ వర్గీకరణ అంశాన్ని రద్దు చేసేంత వరకు కూడా మాలలు ఐక్యంగా ఉండి పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ ప్రతి ఒక్కసారి నమస్కారం తెలియజేసి విరమించుకుంటున్నాం. శ్రీ అవధూతాశ్రమము, బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.